మీ తోటలో నిన్న నాటిన అందమైన పూల మొక్క ఈరోజు నేలకూలిపోతుందా? వేళ్ళుతో వేసి మొక్కలను పాడు చేస్తున్న ఆ చిన్న జీవి ఎవరో తెలుసా? అది ఎలుక. కానీ ఎలుకల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మొక్కలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంతో ప్రేమతో పెంచే పూల మొక్కలను ఎలుకలు ఎలా నాశనం చేస్తున్నాయో, వాటి జీవన విధానం ఏంటో, వాటిని ఎలా నియంత్రించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎలుకలు చిన్నవైన చాలా తెలివైన జీవులు. కొత్త ఆహారం కనిపిస్తే వెంటనే తినవు, ముందుగా పరీక్షిస్తాయి. అందుకే వాటిని నియంత్రించడం అంత సులభం కాదు. వేళ్ళు కొరికేయడం, మట్టి తవ్వడము, కొత్తగా నాటిన మొక్కలను పీకేయడము, పండ్లు మరియు కూరగాయలు తినేయడము, ఇవన్నీ ఎలుకలు సాధారణ పనులు అనమాట. చూడండి అసలు ఎట్లా తవ్వి పెట్టినాయి అసలు. ఇకపోతే ఆహారము, నీరు, దాక్కునే ప్రదేశము ఉంటే ఎలుకలు తప్పకుండా వస్తాయి. కాబట్టి తోటను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. ఒక చిన్న జంట ఎలుకలు కొద్ది నెలల్లో పెద్ద సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. అందుకే మొదట్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కల చుట్టూ మెష్ వేయండి, పడి ఉన్న పండ్లు తొలగించండి, కంపోస్ట్ బిన్లో మూసివేయండి. ఇక దాక్కునే ప్రదేశాలు అయితే తగ్గించండి. ఒక మొక్కను పెంచడం అంటే ఒక చిన్న బిడ్డను పెంచినట్టే. రోజు నీళ్ళు పోసి ఎరువులు వేసి ప్రేమగా చూసుకుంటాం. అలాంటి మొక్క నాశనం అయితే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. చెట్లు నాటినవాడు భవిష్యత్తును నాటినవాడే. మొక్కను కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఒక పువ్వు వికసిస్తే ఒక హృదయం ఆనందిస్తుంది. మిత్రులారా, ఎలుకల సమస్యలు చిన్నవిగా తీసుకోకండి. తోటను శుభ్రంగా ఉంచి మొక్కలను రక్షించండి. మీ తోట పూలతో కలకలలాడుతూ ఉంటే మనస్ఫూర్తిగా నవ్వు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఎలుకలు ఆహారం కనిపిస్తే అది అతిథిలా రాదు, ఇంటి యజమానిలా వచ్చేస్తుంది. ఆహారం ఉంటే చాలు వచ్చేస్తుంది, నీరు ఉంటే వచ్చేస్తుంది, దాక్కున్న ప్రదేశం ఉంటే వస్తుంది అనమాట. దొంగకు అవకాశం ఇస్తే ఇంటి తాళాలు గినంగా అడుగుతాడు. ఇక వేళ్ళు కొరుకుతుంది, కొత్త చిగుళ్ళు తింటుంటుంది, మట్టితో వేస్తుంటుంది. మనం ఎరువు వేస్తే మొక్క పెరుగుతుంది, ఎలుక వస్తే గుంత పెరుగుతుంది. ఇక అయితే మరి దీనికి ఎలాంటి పరిష్కారము అని అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇకపోతే చూడండి, అన్నం ఇంట్లో కొంచెం అంత అన్నం ఉంటే చాలు, ఇక ఎలుకలు పారిపోతాయి. మరి ఆ అన్నానికి ఎట్లా పారిపోతాయి అనే డౌట్లు వస్తున్నాయా? చూడండి, ఈ అన్నం అంతా ఇట్లా పొడి పొడి చేసేసుకున్నాక దీంట్లో అంటే ఎలుకలకు ఇష్టము తీపి పదార్థము, తీపి కలపాలి. అంటే ఎక్కువ చక్కెర వేయండి, కొంచెము మంచి చక్కెర వేస్తేనే వాటికి ఇష్టం అనమాట. ఇంకో షాంపూ అనమాట. ఎక్కువ స్మెల్ రావద్దు, ఎందుకంటే స్మెల్ని చూసి పసిగడుతుంది కాబట్టి. ఇంకా వైట్ కలర్లోనే ఉండాలి. ఇదంతా పిసికేసిన ఆల్రెడీ, అది మిస్ అయిపోయింది ఆ వీడియో. పిసికినప్పుడు అయితే చూడండి, ఇట్లా షాంపూ వేయంగానే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక అంటుకుంటుంది చూడు, నురగ అయినాక వస్తుంది. మామూలుగా కలిపేసి ఇప్పుడు ఇది కాస్త పేపర్లో కానీ లేకుంటే ఇట్లనే కానీ ఎక్కడెక్కడైతే గుంతలు తవ్వి ఉంటాయో, అంటే ఎలుకలు వస్తున్న ప్రదేశం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ పెట్టాలి, లేకుంటే ఇది తొట్లలో అయినాక పెట్టాలన్నమాట. పెడితే ఇక ఎలుకలు వచ్చి తిన్నాయనుకో, ఈ షాంపూకు గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి ఎలుకలు పారిపోతాయి అనమాట. చనిపోవు, జస్ట్ పారిపోతాయి. ఈ షాంపూలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలుకలు పారిపోతాయి అన్నమాట. మళ్ళీ మన తోట వరకు రావన్నమాట. మన తోట వరకు రాకుంటే సరిపోతుంది. ఇకపోతే ఇక అది ఎలుకలకు స్టమక్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ఇలాంటి అన్నం తింటే. కాకపోతే స్మెల్ మాత్రం చాలా ఘాటుగా ఉండొద్దు, ఎందుకంటే స్ప్రే అంటే మంచి పర్ఫ్యూమ్ షాంపూస్ ఉంటాయి చూడు, అట్లాంటివి మాత్రం వాడకండి. ఆ స్మెల్కు ఎలుకలు తినవన్నమాట. ఇక ఇట్లా గార్డెన్లో ఇట్లా చెట్ల మధ్యలో ఇట్లా పెట్టేసుకోవాలి, లేకపోతే ఇట్లా కిందనన్నా పెట్టేసుకోవాలి. అంత అందులో పెట్టుకోకుంటే ఇట్లా కిందనన్నా పెట్టుకోండి. మీకు ఎక్కడ పెడితే ఎలుకలు తింటవి అనే డౌట్లు ఉంటాయో అక్కడ పెట్టుకోండి. ఇంకొకటి లవంగాలు, ఈ లవంగాల ఘాటుకు గినంగా ఎలుకలు రావన్నమాట. మరి ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, ఈ లవంగాలను పొడి చేసుకోవాలి.
పొడి వేసుకొని మీకు కావాలంటే వంట సోడాతోటి గినంగా పోగొట్టవచ్చు, లేకపోతే ఈ లవంగాల పొడిలోనే వంట సోడా గినంగా కలుపుకోవచ్చు. కలుపుకొని ఎక్కడ ఏ మొక్క దగ్గర తూగుతున్నాయి అంటే ఆ మొక్క దగ్గర మనము ఇది చల్లితే సరిపోతుందన్నమాట. ఇక అప్పుడు రావన్నమాట. ఇక చూడండి పొడి వేసుకున్నా. నేను ఎలాగో ఈ వంట సోడాను ఆల్రెడీ ఇంతకుముందే వాడేసిన, కొంచెం తక్కువనే ఉన్నాయి. అందుకోసమని నేను ఈ లవంగాల పొడిలో వంట సోడాని కలిపి నేను మొక్క చుట్టూ పోస్తాను అనమాట. ఇంకొకటి, మొక్కకు కలుపు మొక్కలున్నా పోతాయి, ఎందుకంటే వంట సోడా వేస్తున్నాం కాబట్టి. ఇక కలుపు మొక్కలున్నా చనిపోతాయి, ప్లస్ ఎలుకలు గినంగా రావన్నమాట. కొంచెం కలుపు మొక్కలు ఉన్నాయి ఈ తొట్టిలో, అందుకోసమని ఈ తొట్టిలో ఈ రకంగా వేస్తున్నాను అనమాట. ఇట్లా 2 రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ లవంగాలతోటి గినంగా మొక్కలకు ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మీరు గినంగా మీరు ఇలాంటి టిప్స్ పాటించండి. ఇంకా ఉల్లిగడ్డ స్మెల్ గినంగా ఎలుకలు రావన్నమాట. ఇకపోతే ఉల్లిగడ్డని గినంగా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి ఈ తొట్లలో చల్లండి. అప్పుడు గినంగా ఎలుకలు దూరంగా పారిపోతాయి. మరి ఇంట్లో ఎలుకలు ఉంటే ఏం చేయాలి అనేది చాలామందికి డౌట్లు. సేమ్ మీ ఇంట్లో అన్నం ఉంటుంది కదా, అన్నంలో షాంపూ కలిపి కొంచెం చక్కెర కలిపి మీకు ఎక్కడెక్కడ ఎలుకలు ఉన్నాయో అనుకుంటారో అక్కడ పెట్టండి. కాకపోతే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు దాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అందుకే నైట్ టైంలో పెట్టండి, డే టైంలో తీసేయండి. తీసేస్తే ఎలుకలు ఇక రావన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లానే పాటించండి. మంచిగా ఎలుకలు పారిపోతాయి అన్నమాట. ఒక పువ్వు వికసించడానికి ప్రకృతి ఎన్నో రోజులు కష్టపడుతుంది. దాన్ని కాపాడడం మన బాధ్యత అన్నమాట. చెట్లు నాటినవాడు భవిష్యత్తును నాటినవాడే. మొక్కలను కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఒక పువ్వు నవ్వితే ఒక తోట అందంగా మారుతుంది. ఎలుకలను తరిమికొట్టడం కంటే అవి రాకుండా తోటను నిర్వహించడం మంచిదన్నమాట. శుభ్రత, జాగ్రత్త, మొక్కలపై ప్రేమ ఉంటే మీ తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మీ తోటలో ఎలుకల సమస్య ఉందా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మొక్కలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చదనంగా ఉంచుకోండి. చూడండి, ఇంత అందమైన పూలు రావాలంటే ఇలాంటి టిప్స్ ట్రిక్స్ పాటించాల్సిందే. ఎలుకలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే మొక్కలను. ఇక ఎలుకలు వస్తే అన్నీ ఖరాబ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.